నా పేరు నాగరాజ్ అండి. నేను ఎగ్జామ్ కంపెనీలో టెరిటరీ మేనేజర్ చేస్తున్నాను, పల్నాడు ఏరియా. మీ పేరండి? నా పేరు చంద్రారెడ్డి అండి. అది నగరికల్ మండలం, చలగొండ లడ్డూరు గ్రామం, పల్నాడు డిస్టిక్. సార్, మీరు వరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? నేను 20 సంవత్సరాల నుంచి వరి చేస్తున్నాను. ఓకే సార్, మీరు ఏమి వాడారండి వరిలో? ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళది నిమ్మారెడ్డి బలం మందులు కలిపి చల్లటం జరిగింది. ఓకే అండి. బలం మందులు అంటే డిఏపి ఈ రెండు మిక్సింగ్ అండి. దాంట్లోనే నిమ్మారెడ్డి కూడా కలిపి చల్లటం జరిగింది. వేసిన తర్వాత మీరు నిమ్మారెడ్డి వేసిన తర్వాత మీరు ఏం గమనించారు వరిలో? నిమ్మారెడ్డి చల్లిన తర్వాత ఒక వారం తర్వాత చూస్తే పైరు పిలకలు బాగా వచ్చినాయండి. ఓకే. మేమేంటంటే అసలు నాటు కూడా బెంగాల్ నాటు వేయటంలో ఏదో ఒక్కొక్క మొక్క పెట్టడం జరిగింది. అవునండి. దానివల్ల దానికి వాళ్ళు సిఫారసు చేసిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే వాడటం జరిగింది. దాన్ని అనుకూలంగా బాగుందండి. ఇప్పుడు దుబ్బుకు వచ్చేసరికి 40 నుంచి 50 పిలకలు దాకా ఉన్నాయి. దుబ్బు కాకుండా ఇంకేం గమనించారు మీరు? పైరు ఆరోగ్యంగా ఉంది. నీకు పోతే తుప్పు తెగులు కానీ ఇట్లాంటి ఏమి లేదండి. శుభ్రంగా నీట్గా ఉంది పైరు. వేరు వ్యవస్థ కూడా బాగుంది. వాడిన దానికి ఎన్ని వచ్చినాయండి? ఇది వాడిన దానికి 50 పిలకలు ఉన్నాయండి. వాడిన దానికి అండి దానికి 35 పిలకలు ఉన్నాయి. ఓకే అండి. ఓకే. ఇంకా పురుగు కానీ తెగులు కానీ అట్లాంటి ఏమన్నా? తెగులు అయితే ఏం లేదండి. సరే సార్, అట్లయితే వేసిన దానికి వేయిన దానికి మీరు చూడండి. వేసిన దానికేమో 52 పిలకలు వచ్చినాయి సార్. దుబ్బు బాగా దృఢంగా ఉంది, వచ్చిన పిలక కూడా బాగా దృఢంగా ఉంది, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది, ఆకు మీద నూగు శాతం అనేది బాగా వచ్చింది. నిమారిడ్ అనేది వాడటం తర్వాత దీంట్లో ఆకు మీద నూగు శాతం బాగా వచ్చింది, హైట్ కూడా బాగా ఉంది, దృఢంగా ఉంది బాగా. ఓకేనండి. వేయిన దాంట్లో 35 నుంచి 36 పిలకలు ఉన్నాయి. వేరు వ్యవస్థ అనేది దృఢంగా లేదు, మళ్ళీ ఇది మెత్తగాను పడిపోతుంది, వాలిపోతుంది పైరు కూడా. నేను విజ్ఞప్తి, వరి నాటిన 15 రోజుల తర్వాత నిమ్మారెడ్డి బలం మందులు తొలి స్పేర్లో కానీ కలిపి చల్లుకుంటే వేరు వ్యవస్థ బాగుంటుంది, దుబ్బు బాగుంటుంది, పైరు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడి తగ్గించుకొని పైరును ఆరోగ్యంగా ఉంది, మనకి పైరు ఎదుగుదల బాగుంది, పిలక శాతం బాగుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఇది వాడుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం.